నక్కా సూర్యచంద్రరావు గారితో శక్తిని సంధిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ. యాక్చువల్గా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎస్ఐ ఉద్యోగం వచ్చిందంటేనే అది చాలా ఎక్కువ న్యూస్ లాంటిది, అది చాలా అదృష్టం కూడా. దీనికి అంతటికీ నేను భావించేది అప్పటి ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అదే టైంలో రొద్దం ప్రభాకర్ రావు గారు స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండేవారు. ఆయన సాధారణ గ్రామాల్లో ఏ విధమైనటువంటి పలుకుబడి లేకపోతే ఇలాంటి ఉద్యోగాలు రావు అనేటువంటి అభిప్రాయం ఉన్న రోజుల్లో ఒక పల్లెటూరులో ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి ఒక పేద వర్గానికి చెందినటువంటి నాకు ఉద్యోగం రావడం చాలా గర్వించదగింది. మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా బాగా రాశాను, టాప్ 10లో ఉంటానని నేను అనుకున్నాను. అలాగే నాకు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్లో నాకు ఏలూరు రేంజ్లో 22 ర్యాంక్ రావడం జరిగింది. అప్పుడు ఆ రోజు పరిస్థితి యాక్చువల్గా మాకు డిసెంబరు 25వ తారీఖుని ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేవి ఏలూరు రేంజ్లో నోటీస్ బోర్డులో అతికించారు. ఆ 25వ తారీఖుని అతికించిన తర్వాత మాకు తెలిసింది, అంటే అప్పుడు ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా తక్కువగా ఉండేది. నోటీస్ బోర్డులో 25వ తారీఖు పెడతారు అనేది మాకు తెలిసి 25వ తారీఖు రాత్రి అక్కడే ఉన్నాం. 26వ తారీఖు ఎర్లీ అవర్స్లో బయలుదేరి మేము ఏలూరు రేంజ్లో మా సెలక్షన్ కోసం తెలుసుకోవడం కోసం, సెలెక్ట్ అయ్యామో లేదో తెలుసుకోవడం కోసం ఏలూరు రావడం జరిగింది. అయితే మాకు అదే రోజు రాత్రి అప్పటి వంగవీటి మోహన్ రంగారావు గారు హత్య గురించి మాకు తెలియదు. యాక్చువల్గా పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మేము తెలియక వచ్చాము. ఏలూరుకి బయలుదేరినప్పుడు మధ్యలో ఇలా వంగవీటి మోహన్ రంగారావుని హత్య చేశారు, దాని గురించి విపరీతమైనటువంటి అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి. మేము అదే గొడవల్లో ఏలూరు రేంజ్కి వచ్చి నోటీస్ బోర్డులో చూసుకోవడం జరిగింది. అదొక థ్రిల్లింగ్ లాంటిది. అదే రోజు విపరీతమైనటువంటి రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతల విషయంలో అట్టుడికిపోతున్నటువంటి టైంలో 89 బ్యాచ్ అందరూ కూడా అదే రోజు ఈ వార్త తెలుసుకోవడం జరిగింది.